వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న మార్పులతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొందని, ఇది ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగులను తగ్గించే చర్య అని వైఎస్ఆర్సీపీ పెన్షనర్స్ అండ్ ఎంప్లాయీస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రభుత్వం కుట్ర చేస్తుందని అన్నారు. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాధించాలనే స్ఫూర్తితో అధికారంలోకి వచ్చిన అతి కొద్ది కాలంలోనే దేశంలో ఎక్కడా లేని విధంగా అక్టోబర్ 2న 2019న గాంధీ జయంతి రోజున ఒకేసారి దాదాపు 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించిన ఘనత అప్పటి సీఎం వైఎస్ జగన్ కు దక్కుతుందని అన్నారు. అన్ని రకాల సౌకర్యాలను కల్పించి 10 మంది ఉద్యోగులతో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజల ఇంటికే సంక్షేమ పథకాలను పారదర్శకంగా అందించడం జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలకు తెరతీసింది. 25,000 ఉద్యోగ నియామకాలు చేపట్టాల్సి ఉన్నా దాన్ని పూర్తిగా వదిలేసింది. మరోవైపు 1.27 లక్షల ఉద్యోగుల్లో 15,000 మంది ఎక్కువ అంటూ ప్రచారం చేస్తుంది. ఏటా 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న కూటమి ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలనే తొలగించి ఉద్యోగుల పొట్టకొట్టిందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 11 నెలలు గడిచినా ఎన్నికల్లో చెప్పినట్లు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటం లేదు అని మండిపడ్డారు. ప్రజలకు ఈయన తప్పులు ఎక్కడ బయటకు వస్తాయో అనేటువంటి విధంగా ఎదుటి వ్యక్తి మీద చిందులు వేయడాన్ని మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇదే తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్న ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు, మేము ఉద్యోగస్తులకి గౌరవం ఇస్తాం, వాళ్ళని బాగా చూసుకుంటామని చెప్పేసి. ఇదే నా ఉద్యోగులకు ఇచ్చేటువంటి గౌరవం? ఈ విధంగా మాట్లాడడాన్ని ఉద్యోగస్తుల తరఫున నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఉద్యోగి తప్పు ఉంటే చర్యలు తీసుకోండి. ఇలా నోటికొచ్చినట్టు తిట్టడం అమానుషం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎమ్మెల్యే గారు పర్యటించినప్పుడు అక్కడ ఏదైనా పని చేయకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరు బాధ్యులు దానికి విచారణ చేయాలి. అసలు ఏంటి అక్కడ ఏమైనా ఫండ్స్, సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయా? ఫండ్స్ ఉంటే హూ ఇస్ ద శాంక్షనింగ్ అథారిటీ? ఆ వర్క్స్ ఎవరు చూడాలి, ఎవరు సూపర్వైజ్ చేయాలి అనేది విచారించకుండానే ఒక ప్రభుత్వ ఉద్యోగి మీద పళ్ళు కాలుతాయి రాస్కేల్, మరి గాడిదలు కాస్తున్నావా అని చెప్పేసి కూడా అనడం అనే దాన్ని మాత్రం మేము తీవ్రంగా తీసుకుంటూ దాన్ని ఖండిస్తున్నాం. ఉద్యోగస్తుల తరఫున మీరేం గాడిదలు కాస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, వాళ్ళ బాగోగులు చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. అక్కడ ఏదైనా సరిగ్గా పనిచేసినా పని చేయకపోయినా, అక్కడ వసతులు కల్పించకపోయినా అవి కన్సర్న్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఏంటి, ఎందువలన పని ఆగిపోయింది, ఎందుకు ఆ పని చేయట్లేదు అని చెప్పి మీరు విచారించి ఎవరైనా పని చేయకపోతే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలే కానీ మరి పడు రాసుకేయాలని చెప్పేసి అనడాన్ని మాత్రం తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. మరి మీరు కూడా రాసుకేయాలా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా అంటున్నా. ఉద్యోగస్తుల తరఫున నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఏదైనా ఉంటే ఎంక్వైరీ చేయండి. అక్కడ ఎందుకు చేయలేదు ఆ పని, ఎందుకు కుళాయిలు సక్రమంగా పనిచేయట్లేదు, ఎందుకు సరిగ్గా స్ట్రీట్ లైట్స్ వెలగట్లేదు, ఎందుకు డ్రైనేజీలు క్లీన్ చేయట్లేదు, ఇవన్నీ కూడా అక్కడ విచారించిన తర్వాత కన్సర్న్ అధికారులతో మీటింగ్ పెట్టుకుని మీరు చేయాలే తప్ప అప్పుడు అతని తప్పు ఉంటే శానిటరీ ఇన్స్పెక్టర్ని మీరు చర్యలు తీసుకోండి. అంతేగాని అందరి ముందు మీరు అలా తిడితే అతనికి ఏదన్నా అయితే, అతనికి ప్రాణాపాయం జరిగితే మీరు బాధ్యత వహిస్తారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తున్నా ఎమ్మెల్యే గారిని. ఇంతకు ముందు కూడా మీరు చేశారు. అక్కడ మీ కాన్స్టిట్యున్సీలో ఒక స్కూల్కి పోయి ఆ స్కూల్లో దౌర్జన్యంగా మీరు అక్కడ కూర్చొని అందరినీ బెదిరించారు. ఎక్కడుందండి మీకు ఆ అధికారం? డిఈఓ ఉంటాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంటారు, సీఎం గారు ఉంటారు, లేకపోతే సెక్రటరీస్ ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉంటారు. వాళ్ళ హయ్యర్ అథారిటీస్, కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అథారిటీ ఉంటుంది. కానీ ఎమ్మెల్యే అయినంత మాత్రాన్ని మీరు అక్కడికి పోయి అక్కడ వాళ్ళ కుర్చీల్లో కూర్చొని దబాయించి మిమ్మల్ని అది చేస్తాం, మిమ్మల్ని అట్లా ఇట్లా నోటుకు వచ్చినట్టు మాట్లాడడం మాత్రం పద్ధతిగా లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి. మరి ఎట్లా అంటే అట్లా మీరు మాట్లాడేదానికి లేదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఆయనకి మరి తెలియజేస్తా ఉన్నా. ఆయనకే ఒక స్టాండర్డ్ లేదు. ఒక పార్టీలో ఉంటాడు, ఇంకొక పార్టీ అని ఎదురు చూస్తూ ఉంటాడు. తర్వాత మరలా మరి ఒక కాన్స్టిట్యున్సీ నుంచి ఇంకొక కాన్స్టిట్యున్సీకి మారుతూ ఉంటాడు. అలా మారలేరు కదా ఉద్యోగస్తులు. ఒక డిపార్ట్మెంట్లో ఉద్యోగి చేరితే చచ్చినంత వరకు అదే శాఖలో ఉద్యోగి పనిచేయాల్సి ఉంటుంది.
ఉంటుంది. అందరి ముందు తిడితే అతని ఆత్మగౌరవం ఏం కావాలి? భయపడి వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. దానికి బాధ్యత ఈ ఎమ్మెల్యే గారు వహిస్తారా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఏదైనా ఉంటే మీరు ఎక్కడైనా కానీ చర్యలు తీసుకోండి, డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోండి, కానీ నోటుకు వచ్చినట్టు ప్రభుత్వ ఉద్యోగిని మాట్లాడితే మరి ఉద్యోగస్తులు చూస్తూ ఊరుకోరు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మరి ఆయనకు మనవి చేస్తా ఉన్నాను. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా కానీ, ఏ రాజకీయ నాయకుడైనా కానీ, ఎవరైనా కానీ, ఎంత చిన్న ఉద్యోగినైనా కూడా వాళ్ళకు ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాన్ని మరి అతిక్రమించి మాట్లాడడం పద్ధతిగా ఉండదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. పల్నాడు జిల్లాలో జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ పల్నాడు జిల్లాకు చెందిన 6 జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం అత్యంత దారుణమని ఖండించారు. తక్షణమే జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు స్వాతి ప్రసాద్, ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు నవీన్ రాజ్, సీనియర్ జర్నలిస్ట్ శివనారాయణ రెడ్డి మాట్లాడుతూ మాచర్ల మండలంలో జరిగిన ఓ హత్య కేసు గురించి రాశారని, జర్నలిస్టులపై కేసులు బనాయించడం అక్రమమని పేర్కొన్నారు. హంతకులను పట్టుకుని శిక్షించాల్సిన పోలీసులు వార్తలు ప్రచురించిన జర్నలిస్టులపై కేసులు బనాయించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో జాబ్ రాష్ట్ర నాయకులు కృష్ణంరాజు, సీనియర్ జర్నలిస్టులు దురాని, అంజిబాబు, ఎల్ఎస్ రాజు, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గోపీనాథ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు పాల్గొన్నారు. కేసులు ఎత్తివేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము. అయితే జర్నలిస్టులపై అక్రమంగా కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసం చెప్పి మేము కాకినాడ ప్రెస్ క్లబ్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. అయితే నిష్పక్షపాతంగా వార్తలు రాయడంపై అంటే తప్ప అంటూ మేము తీవ్రంగా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఖండించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఏవైతే కేసులు నమోదు చేశారో దీన్ని ఇప్పుడే వెంటనే దీన్ని కేసు ఎత్తివేయాలని చెప్పి కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ కోరుతున్నాం. పల్నాడు జిల్లాలో హరిశ్చంద్ర అనే వ్యక్తికి సంబంధించిన హత్య కేసు మీద అయితే సాక్షిలో ఒక కథనం వచ్చిన దాని మీద పోలీసులు అయితే అక్రమంగా కేసులు పెట్టారు. అసలు వార్తకి సంబంధించి దానిలో ఏమి నిజాలు ఉన్నాయో తేల్చాల్సిన పోలీసులు దాన్ని పక్కన పెట్టి వార్తలు రాసిన సాక్షి మీద అయితే కేసులు పెట్టడం, దాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తరఫున అయితే ఖండిస్తున్నాము. ఇది అసలు ప్రభుత్వాలు అయితే కనుక జర్నలిస్టుల పట్ల, ఏ ప్రభుత్వాలు వచ్చినా జర్నలిస్టుల పట్ల వైఖరి అయితే మారాలి. జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం కాకుండా అసలు ఎవరు నిందితులు, దోషులు ఎవరు, వారి మీద చర్యలు తీసుకోకుండా జర్నలిస్టుల మీద కేసులు పెట్టడాన్ని అయితే కనుక మేము ఎట్టి పరిస్థితుల్లోనే సహించు. గతంలో కూడా ఒక 6 మీడియాలకు సంబంధించిన వ్యక్తుల మీద కూడా, మీడియాల మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసుకు సంబంధించి వార్త రాసిన దానిలో ఈ విధంగా అయితే కనుక ప్రభుత్వాల వైఖరి జర్నలిస్టుల పట్ల మారకపోతే జర్నలిస్టులు కూడా గొంతెత్తి ప్రభుత్వాల మీద కూడా ఎదురుదాడి చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వాల వైఖరి మారాలని చెప్పి రాష్ట్రంలో ప్రభుత్వం మారాక జర్నలిస్టులు కూడా మంచి రోజులు వస్తాయనుకున్నాం. కానీ దురదృష్టవశాత్తు గతంతో పోలిస్తే పరిస్థితులు ఇంకా క్షీణించింది. ఏ మీడియా సంస్థ అయినా యాజమాన్య వైఖరికి అనుగుణంగానే అక్కడ జర్నలిస్టులు పనిచేస్తారు. యాజమాన్యం చెప్పింది అక్కడ రాయాల్సి ఉంది. ఆ విషయం పాలకులకి తెలుసు, పోలీసులకి తెలుసు. సాక్షి పత్రికలో వచ్చిన ఒక వార్తలకు సంబంధించి జర్నలిస్టుల మీద కేసులు పెట్టడం అనేది చాలా తీవ్రమైన తప్పు. కావాలంటే మీరు వాళ్ళని పిలిపించండి, అడగండి, కౌంటర్ ఇవ్వండి, రిజల్ట్ ఇవ్వండి, మళ్ళీ రాయించండి. అంతే తప్ప జర్నలిస్ట్ ఏముంది, యాజమాన్య వైఖరికి అనుగుణంగానే మేము పనిచేయాలి. మేము ఎందులో పనిచేస్తే ఆ యాజమాన్యం చెప్పింది మేము రాయాలి. మాకంటూ పెద్దగా స్వేచ్ఛ స్వాతంత్రాలు అయితే ఏమి లేవు. వృత్తిపరంగా ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇలాగ జర్నలిస్టులు ఏదో జీతాల కోసం పని చేసుకుని అలాంటి జర్నలిస్టుల మీద ఇలాంటి భారీ కేసులు పెట్టేసి వాళ్ళని రిమాండ్కి పంపించేస్తామని వాళ్ళ జీవితాలతో ఆడుకోవడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. జర్నలిస్టులని వేధించిన ఏ ప్రభుత్వం కూడా చిరకాలం మనగలిగిన చరిత్ర అయితే లేదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గుర్తుంచుకుంటుందని చెప్పేసి జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం మానటం లేదు. మధ్యలో బలిపశువు అయ్యేది జర్నలిస్టులే కనిపిస్తున్నాడు. ప్రధానంగా జర్నలిస్ట్ అనేవాడు ఆయా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ సంస్థలను బట్టి అనుగుణంగా పనిచేయవలసి ఉంటుంది. రాస్తే ఒక బాధ, రాయకపోతే ఒక బాధ అనే సందర్భం నడుస్తుంది. దీంట్లో దయచేసి జర్నలిస్టులు మాత్రం బలిపశువు చేయదు. జర్నలిస్టులు ఇప్పటికే అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ఈ జర్నలిస్టులు రాకుండా జర్నలిస్టులపై అక్రమ కేసులు ఎక్కడెక్కడైతే అక్రమ కేసులు బనాయించారో ఆ అక్రమ కేసులు అందరికీ బనాయించి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని
ఎన్టీఆర్ జిల్లా చిట్టినగర్ సొరంగ మార్గంలో అగ్ని ప్రమాదం సంభవించింది. దారపు రాంబాబు అనే వ్యక్తి హీరో హోండా గ్లామర్ వెహికల్ కాలి బూడిదయ్యింది. వాహనదారుడు రాంబాబు చిట్టినగర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుని వస్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రక్కనే వస్తున్న వాహనదారుడు మీ బండి ఫైర్ అవుతుంది రాని రాంబాబుకు చెప్పగా అతను అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరొకసారి. తిరుమల గోశాలలో 100కు పైగా గోవులు మరణించాయంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయ లబ్ధి పొందేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని విమర్శించిన మంత్రి కొల్లు రవీంద్ర. బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే ధర్మరాజు. సచివాలయాల్లో రేషనలైజేషన్ పేరుతో ప్రభుత్వం చేస్తున్న మార్పులతో ఉద్యోగుల్లో గందరగోళం నెలకొందని ఫైర్ అయిన వైఎస్ఆర్సీపీ పెన్షనర్స్ అండ్ ఎంప్లాయీస్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.